మహిళ బంధానికి ఈరోజు మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం. మన దేశంలో వివాహ బంధానికి ఉన్నంత విలువ ఇతర దేశాలలో లేదు. కారణం ఏమిటంటే మన దేశంలో మన రక్తంలో తల్లిని గౌరవిస్తాం, పూజిస్తాం. మనము చెల్లిని, అక్కని మనం వారిని గౌరవిస్తాం. భార్యని మనము గుండెల్లో పెట్టుకొని మనం చూసుకునే తత్వం మన భారతీయ తత్వం, మన భారతీయ సాంప్రదాయంలో ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా మనకి ఏదైతే మనకి ఈ విధమైనటువంటి పోకడలు, ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశం అంటే ఏ దేశాన్ని మనం అనుకుంటాం? అగ్రరాజ్యం అమెరికా అని అనుకుంటాం. ఒక్కరైనా మహిళా దేశ మనకి ప్రెసిడెంట్ కాగలిగారా? కానీ మన దేశంలో ఎప్పుడో ఇందిరాగాంధీ గారు అయ్యారు, ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి అయ్యారు, నేటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యారు. ఈ దేశంలో మహిళకి ఇచ్చేటువంటి గౌరవం, విలువలు మాటలలో కాదు, చేసి చూపించే విధానం, తత్వంలో మన దగ్గర ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతెందుకు, మనం ఒకప్పుడు మహిళ అంటే ఒంటింటికే పరిమితం అన్నారు. ఆ విధానం నుంచి అంతరిక్షానికి పంపిస్తూ ఉన్నారు. భారతదేశంలో సైనిక దీంట్లో అత్యున్నతమైన స్థాయిలలో కూడా మహిళలు ఉండగలుగుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి విధానాలని నేను ఇందాకే చెప్పాను. మనకి మహిళలంటే గౌరవంగా చూసేటువంటి తత్వం మన రక్తంలోనే ఉంది, భారతీయ సంప్రదాయంలోనే ఉందని, ఆ విధమైనటువంటి పోకడలని మనం ముందుకు తీసుకొని పోగలుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మహిళామ తల్లి ఒక కుటుంబం చక్కగా, అంటే పెద్దలు ఒక మాట చెప్తారు, అదేదో చెప్తారు కదా, ఇంటిని చూసి ఇల్లా లేదో సామెత ఉంది ఒకటి. ఎందుకు ఈ మాట అన్నారంటే, ఆ బాధ్యత ఎరిగినటువంటి ఆ మహిళామ తల్లి ఆ యొక్క ఇంటిని చక్కదిద్దేటువంటి తీరు, కుటుంబ బాధ్యత పట్ల ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా కూడా కుటుంబం అనేటువంటి యొక్క విలువలని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి మహిళామూర్తి. ఇప్పుడే ఒక సోదరి ఇందాక వచ్చి మాట్లాడారు, మా తల్లిగారు చనిపోయారు, అలాగే వారి సోదరుడు కూడా చనిపోయారని చెప్పారు అనుకుంటా. ఇందాక గౌరవ ఒకరు మాట్లాడారు. నేను ఈ డ్వాక్రా సంఘాల్లో నాకు 20 లక్షల లోన్ అంటే నా యొక్క సభ్యురాలకి 2 లక్షల లోన్ రాబట్టి నేను తీసుకొని ఒక ధైర్యంగా ముందుకు పోగలిగానని ఆ యొక్క సోదరి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేయడం ద్వారా మీరు మీ స్థాయిలలో దానికి గుర్తుగా ఈ యొక్క మార్చి 8వ తారీఖు నాడున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే మన రాష్ట్రంలో మహిళలకి సమానత్వం, మహిళలకి స్వేచ్ఛ అనేటువంటిది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి వారికి సమానత్వాన్ని ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు మహిళలకి ఆస్తిలో సమాన వాటా హక్కు లేదు. 1983వ సంవత్సరం వరకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పించినటువంటి వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి నేటి వరకు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సమానత్వం సరిపోదు, సమాజంలో మహిళ అంటే విలువలు ఉండాలి, మహిళ అన్ని రంగాలలోకి ముందుకు దూసుకొని పోయినప్పుడే ఈ సమానత్వానికి విలువ ఉంటుంది అనేటువంటిది గ్రహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, ఆ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు కాక మునుపు మహిళలు బయటికి వస్తే సమాజంలో వింతగా చూసేటువంటి పరిస్థితి. కానీ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన తర్వాత మీకు సంఘాల మీటింగులు, సభ్యుల మీటింగులు ఇవన్నీ ఉన్నప్పుడు మొదట్లో మీరు బయటకు పోతున్నప్పుడు కొంత అవహేళనగా మాట్లాడారు. ఆ రోజులు చాలామంది గుర్తుండే ఉంటాయి. తర్వాత రోజులలో మీరు ఎప్పుడైతే 1 కోటి మంది డ్వాక్రా మహిళా సంఘాలలో సభ్యురాలుగా మీరు అయ్యారో, అది అవ్వడంతో పాటు ఆర్థికపరమైన అంశాలు, ఎప్పుడైతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు కాక మునుపు మీరు మీ భర్త మీదనో మీ పిల్లల మీదనో ఆధారపడి జీవించినటువంటి మీకు ఎప్పుడైతే సంఘాలకు లోన్లు ఇచ్చి ఈ లోన్ మీరు తీసుకొని ఈ లోన్ ద్వారా సంపాదన మొదలుపెట్టి ఈ సంపాదన కుటుంబం కోసం ఎప్పుడైతే ఖర్చు చేశారో
అప్పుడు కుటుంబంలో కూడా మీ పట్ల విలువ పెరిగింది. మీరంటే ఒక గౌరవ భావంతో చూడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టారో ఈ కుటుంబ సభ్యులే కదా బజార్లో ఉండేది, మహిళలంటే గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. ఆ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి, మన చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.